హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే నేను 20 కిచెన్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఆ కిచెన్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ముందుగా కరివేపాకునైతే ఈ విధంగా ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకున్నాను కదండి. మనము ఎప్పుడైనా సరే మన ఇంట్లో కరివేపాకు చెట్టు లేకపోతే మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు కరివేపాకు అనేది తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా కరివేపాకును తెచ్చిపెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనము స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా కరివేపాకును స్టోర్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మనము కరివేపాకు తెచ్చుకున్నప్పుడు 1-2 రోజులకైతే ఆరిపోయి వాడిపోయి నల్లగా మనకి మొత్తం ఎండిపోతుంది కదండి. అలా ఎండిపోయినప్పుడు మళ్ళీ మనకు నెక్స్ట్ 2 డేస్కే కరివేపాకు అయిపోతే మళ్ళీ మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి కరివేపాకు తెచ్చుకోలేం కదండి. అందుకోసమే అనేసి ఇక్కడ మనము ఒక 1 వీక్కి సరిపడా మనమైతే కరివేపాకును ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మనం ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో మనకి ఐస్ది అయితే ఈ విధంగా బాక్స్ ఉంటుంది కదండి, ఐస్ ట్రే అంటుంటాం కదండి. ఆ ట్రే అయితే ఈ విధంగా తీసేసుకొని దాంట్లోకి మొత్తం కూడా కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు వేసేసిన తర్వాత చూడండి, మనము ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ కరివేపాకులో మనము వాటర్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసేసిన తర్వాత మనము డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఈ ట్రైన్ తీసేసుకెళ్ళి మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత చూడండి, మనకి ఒక డే అంతా పెట్టేసిన తర్వాత మనకి ఐస్ అనేది గడ్డ కట్టిపోయింది కదండి. ఇక్కడ కరివేపాకు వాటర్ మొత్తం కూడా గడ్డ కట్టిపోయింది. మనకి అవసరం ఉన్నప్పుడు 1-2 తీసేసుకొని మనము కర్రీకి అయితే ఎన్ని కావాలనుకుంటామో అంత కరివేపాకు అనేది తీసేసుకొని చూడండి, ఈ విధంగా నేనైతే ఇక్కడ ఐస్ అనేది ఈ విధంగా తీసేస్తున్నాను. తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే నేను ఇక్కడ వాటర్ తీసుకొని చూడండి, మనకి ఐస్ గడ్డ అనేది ఏ విధంగా కట్టేసిందో. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసేసుకొని ఆ బౌల్లోకి అయితే మనము ఈ ఐస్ గడ్డలను అయితే దాంట్లోకి వేసేసుకుందాము. చూడండి, ఐస్ క్యూబ్స్ని అయితే దాంట్లోకి వేసేసుకున్నాం కదండి. మనకి కావాల్సినప్పుడు ఈ విధంగా 2 ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటర్లో వేసేసుకొని మనకి కావాల్సినప్పుడు కర్రీలకు అయితే వేసుకోవడానికి ఈ విధంగా మనము ఐస్ క్యూబ్స్ని అయితే తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి కరివేపాకు అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా తీసేసుకొని మనము ఈ విధంగా అయితే కర్రీస్లోకి వాడుకోవడానికి కరివేపాకుని అయితే మనము ఈ విధంగా అయితే స్టోర్ చేసుకొని చూడండి, మనకి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా కరివేపాకుని అయితే స్టోర్ చేయండి. స్టోర్ చేసిన తర్వాత ఈ టిప్ అనేది ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మనకి ఐస్ మొత్తం కూడా ఏ విధంగా కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత ఆకు చూడండి, మనకి ఫ్రెష్గానే ఉంటుంది. ఈ విధంగా మనం ఏ కర్రీలో కావాలనుకున్నా సరే మనం ఈజీగా వాడుకోవడానికి ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సెకండ్ టిప్ వచ్చేసి మనము ఈ విధంగా మసాలాలకైతే కానీ దేంట్లోకైనా తాలింపుల్లో కానీ ఈ విధంగా అయితే మనము వెల్లుల్లిపాయలు అనేది ఒలుచుకుంటూ ఉంటాం కదండి. చూడండి, ఈ విధంగా వెల్లుల్లిపాయలను అయితే మనము ఈ విధంగా ఒలుచుకుంటూ ఉంటాము. వెల్లుల్లిపాయ ఒలుచుకున్న తర్వాత దాని మధ్యలో కాడ భాగం ఉంటుంది కదండి, ఆ కాడ భాగం అనేది మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనము దీనిని కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను 2 వెల్లుల్లిపాయలని ఒలిచేసుకున్నాను కదండి. ఒలిచిన తర్వాత మనకి 2 కాడలు అయితే వచ్చాయి కదండి. ఈ విధంగా 2 కాడలు వచ్చినప్పుడు మనము 1 మంత్కి సరిపడా గ్రాసరీస్ అనేది తెచ్చిపెట్టుకుంటుంటాం. పప్పులు అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా పప్పులు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనకి పప్పు అనేది పురుగు పట్టకుండా ఉండడానికైతే ఈ వెల్లుల్లిపాయ కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలు అయితే మనము ఇలా పప్పులోకి ఏ పప్పు అయినా సరే మనము ఈ విధంగా పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల పప్పు అనేది మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులైతే మన్నికగా వస్తుంది. ఇక్కడ చూడండి, థర్డ్ టిప్ వచ్చేసి మనము గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు పప్పులు ఎక్కువగా తెచ్చుకుంటుంటాము. ఒక్కొక్కసారి మనము స్టోర్ చేసుకునే బాక్సుల్లో పెట్టంగా కూడా కొన్ని అయితే మనకి ఈ విధంగా మిగిలిపోతూ ఉంటాయి కదండి. కవర్లో పెట్టినా సరే మనం ఒక్కొక్కసారి పాడైపోతాయి, మెత్తగా అయిపోతాయి అనేసి అనుకుంటూ ఉంటాం కదండి. అలా మెత్తగా కాకుండా ఉండడానికి చూడండి, ఒక టిప్ చెప్తాను. ఇక్కడ మనము ఇలా కూల్ డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ తాగుతూ ఉంటాం కదండి. తాగినప్పుడు వాటిని మనము వేస్ట్ అని పడేయకుండా ఆ బాటిల్ని కూడా మనము ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. చూడండి, ఈ బాటిల్ మనము చాకునైతే హీట్ చేసుకొని ఈ విధంగా ఈ బాటిల్ అయితే మనము ఇక్కడ పై భాగం ఉంది కదండి, వీడియోలో చూపించినట్టుగా అక్కడి వరకు మనము ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము దీనిని ఏ విధంగా ఉపయోగిస్తామో చూడండి. ఇప్పుడు ఈ కవర్ మనము చూడండి, ఈ బాటిల్ కింద భాగం నుంచి ఈ విధంగా కవర్ని అనేది మనము ఈ హోల్స్లో నుంచి బయటకైతే ఈ విధంగా తీసేయాలి. తీసేసిన తర్వాత మనము కవర్ని అయితే చూడండి వెడల్పుగా చేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని మనము ఎక్కడ మనకు కావాల్సినప్పుడు అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి కావాల్సినప్పుడు కూడా ఈ పప్పునైతే మనము ఏ విధంగా వాడుకోవచ్చు అనేసి కూడా చెప్తాను. చూడండి, ఈ విధంగా మనము ఈ క్యాప్ని తీసేసి మనం దీంట్లో నుంచే ఈ విధంగా పప్పును తీసుకొని మనము కావాల్సినప్పుడు అయితే పప్పునైతే మనం తీసుకొని మనం ఈ విధంగా వాడుకోవడానికైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
ఇక ఫోర్త్ టిప్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము పచ్చిమిర్చి అయితే కర్రీస్‌లోకి వేసుకోవడానికి కట్ చేస్తూ ఉంటుంటాం కదండీ! అలా కట్ చేసేటప్పుడు మన చేతులు అనేది మంట వస్తుంటాయి. ఒక్కొక్కసారి మనం ఫేస్ అనేది తుడుచుకుంటూ ఉంటాం. మంట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండీ! అలా మంట లేకుండా మనం పచ్చిమిర్చిని అనేది ఏ విధంగా కట్ చేయొచ్చు అనేసి ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం ఒక ఫోర్క్ స్పూన్ అనేది తీసేసుకొని ఈ పచ్చిమిర్చికి అయితే ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనం ఒక చాకు తీసేసుకొని మనం ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనమైతే పచ్చిమిర్చిని కట్ చేసుకుంటే మనకి చేతులు అనేది మంట రాకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే మనం ఎన్ని పచ్చిమిర్చిలైనా సరే మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఇక్కడ మనము కుక్కర్‌లో మనమైతే పప్పు అన్నీ వేసి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాం. ఇలా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకి పప్పు అనేది పొంగిపోతూ ఉంటుంది కదండీ! అలా పప్పు అనేది పొంగకుండా ఉండడానికి నేను ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ అన్నీ వేసి ఈ విధంగా పసుపు, కారము, మనము టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసి మనమైతే పప్పు పొయ్యి మీద పెట్టేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పొంగదు. ఒక్కొక్కసారి మనకి పొయ్యి నిండా పొంగటం, కుక్కర్ నిండా పొంగటం అదే జరుగుతూ ఉంటుంది కదండీ! అలా పొంగకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి ఒక స్పూన్ తీసేసుకొని పెద్ద మందపాటి స్పూన్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము దీంట్లోకైతే ఈ విధంగా వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా మనము పప్పు కుక్కర్‌లోకి ఈ స్పూన్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేయటం వల్ల మనకి పప్పు అనేది పెట్టినప్పుడు విజిల్స్ వచ్చేటప్పుడు మనకి పప్పు అనేది పొయ్యి నిండా పొంగకుండా మనకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి సిక్స్త్ టిప్ వచ్చేసి మనము పేస్ట్ అనేది లాస్ట్‌కి అయిపోవచ్చినప్పుడు ఇక్కడ పిల్లలైతే కొంచెం ఉంటుంది. వాళ్ళైతే గట్టిగా ప్రెస్ చేయలేక మనల్ని పిలుస్తూ ఉంటారు. మనకి కిచెన్‌లో పనున్నప్పుడు ఎక్కువగా బాక్సులు మనము ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటారు కదండీ! అలా పిలిచేటప్పుడు మనము అలా కాకుండా మన పిల్లలకి ముందుగానే మనమైతే ఈ విధంగా దీంట్లో పేస్ట్ అయిపోలేదు అనేసి ఇక్కడ చూడండి ఒక స్పూన్ తీసేసుకొని మనము ఈ పేస్ట్ పై భాగం నుంచి ఈ విధంగా కిందకైతే మనం ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. చూడండి ఈ విధంగా మనము స్పూన్ తోటి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా పైనుంచి కింద వరకు మనము ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద నుంచి మనము ఈ పేస్ట్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి ఈ పేస్ట్ని అయితే మనము ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనమైతే దీనికి మనం బట్టలు ఆరేసే క్లిప్ ఉంటుంది కదండి ఆ క్లిప్ అయితే ఒకటి తీసేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి టైట్‌గా. ఈ విధంగా మనకి క్లిప్ అయితే టైట్‌గా ఉంటుంది. టైట్‌గా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మనకు పేస్ట్ అనేది చూడండి ఎంత పేస్ట్ వస్తుందో మనం ఒక రోజు సరిపడా ఎంతమంది నలుగురు ఉన్న పేస్ట్ అనేది మనము ఈజీగా వాడుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక మరొక టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మనము కర్టన్స్ అయితే వేస్తూ ఉంటాము. అవి మనకి మార్నింగ్ వచ్చేసరికి పక్కకు లాగుతూ ఉంటాం కదండీ! అలా పక్కకు లాగేటప్పుడు మనము ఈ విధంగా లాగేసి ఒక రబ్బర్ బ్యాండ్ తీసేసుకొని రబ్బర్ బ్యాండ్ మధ్య భాగంలో ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని మనం ఒక ఫ్లవర్ లాగా మనం దీన్ని చుట్టేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. అదేవిధంగా మన డోర్ కర్టన్స్ కూడా మనం పని చేసేటప్పుడు అడ్డం రాకుండా ఉంటుంది. చూడడానికి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ షేప్‌లోకి వచ్చింది కదండీ! ఇది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే మన ఛానల్‌ని ఇంకా కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీరైతే వీడియో అయితే నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరిచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. చూడండి మనకి ఎంత ఫ్లవర్ షేప్‌లోకి వచ్చిందో డోర్ కర్టెన్ అనేది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనము డోర్స్ అనేది ఈ విధంగా తీసుకుంటూ ఉంటాము. తీసి మనము ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు పిల్లలు వచ్చేసి డోర్ తీసేటప్పుడు మనము ఈ సౌండ్ అనేది మనకి ఇక్కడ చూడండి ఇదైతే మనకి కిర్ కిర్ అనే సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అలా సౌండ్ అనేది రాకుండా ఉండడానికి చాలా డిస్టర్బ్‌గా ఉంటుంది మనకి ఆ సౌండ్ వచ్చేటప్పుడు ఏదో ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది కదండీ! అలా సౌండ్ వచ్చేటప్పుడు మనం ఇక్కడ చూడండి మనం సౌండ్ రాకుండా ఏం చేయాలనేసి ఇక్కడ చూడండి ఇక్కడ కొబ్బరి నూనె ఉంటుంది కదండీ! మన ఇంట్లో ఏ ఆయిల్ అయినా సరే పర్వాలేదు. ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఆ కోకోనట్ ఆయిల్ అనేది ఈ విధంగా తీసేసుకొని దీని మీద అయితే మనము వేసేసుకొని ఈ విధంగా వేసేయటం వల్ల మనకి ఆ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. ఈ ఆయిల్ అయితే మనకి ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుందని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ మరొక టిప్ వచ్చేసి కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అయితే మనము వాడుకుంటూ ఉంటాం ఈ విధంగా కట్ చేసుకొని. తర్వాత కొంచెం మిగిలినప్పుడు మనము దీన్నైతే
పక్కన పెట్టేస్తూ ఉంటాం. పక్కన పెట్టేసినప్పుడు ఇదైతే మనకి గడ్డగట్టిపోతూ ఉంటుంది. అలా గడ్డగట్టిపోయినప్పుడు మనం ఇంకా ఇది వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా గడ్డగట్టకుండా మనకు ఉండడానికైతే ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం ఈ కాఫీ పౌడర్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము చూడండి అదే కాఫీ పౌడర్ మనం కట్ చేసాం కదండి, దాన్నైతే ఈ విధంగా మనము దీంట్లోకి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా మనము ఈ ప్యాకెట్ కవర్ని అయితే మనం ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఈ కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇంక మరొక టిప్లోకి వచ్చేసి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను కొంచెం పాలనేది ఒక కప్పులోకి ఈ విధంగా తీసుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లోకి కొంచెం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ అయితే కొంచెం ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇది రెండు కూడా మనము మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మన ఫింగర్స్ తోటి ఈ విధంగా మొత్తం కూడా పాలు పేస్ట్ అనేది మిక్స్ అయ్యేటట్టుగా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనము ఇది మిక్స్ చేసిన తర్వాత ఇది దేనికోసం ఉపయోగిస్తున్నామో చూడండి. మన చేతులు అనేది మనము డార్క్ అయిపోయి మనకి ట్యాన్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి. అలా ట్యాన్ పట్టేసినప్పుడు డార్క్ అయిపోతూ ఉంటాయి మన చేతులు అనేది, మన ఫేస్ అయినా సరే. ఈ విధంగా మనము ఈ విధంగా మనం ఇప్పుడు పాలు పేస్ట్ కలిపిన మన లిక్విడ్ని అయితే మనం తీసేసుకొని ఈ విధంగా మన చేతుల మీద కానీ మన ఫేస్ మీద కానీ మన నెక్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకోవడం వల్ల మనకి మన స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ మొత్తం కూడా తొలగిపోయి స్కిన్ అనేది మంచిగా మనకి ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా. ఇక్కడ చూడండి మనము ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాము. కుంకుమలో మనమైతే మంచి స్మెల్ అనేది రావాలంటే ఇక్కడ చూడండి మనకి ఇలాంటి జవ్వాది పౌడర్ అనేది మనకి షాపుల్లో అయితే దొరుకుతూ ఉంటుందండి. మనకి పూజ సామాను షాపుల్లో కానీ అదేవిధంగా మనకి ఫ్యాన్సీ స్టోర్లో కానీ ఇలాంటి జవ్వాది పౌడర్ అనేది దొరుకుతుందండి. తక్కువ ఖర్చుతోనే దొరుకుతుంది. మనకి ఈ బాటిల్ వచ్చేసి 30 రూపీస్లోనే దొరుకుతుంది. ఇక్కడ పౌడర్ కొంచెం వేసేసుకొని కుంకుమలో ఈ కుంకుమ మొత్తం కూడా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనం కావాల్సినప్పుడు ఇక్కడ కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ పెట్టుకున్న ప్రతిసారి కూడా మన దగ్గర నుంచి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఈ విధంగా మనము కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ పెట్టుకున్నప్పుడు మన దగ్గరనైతే మంచి స్మెల్ అయితే రావడానికి ఈ జవ్వాది పౌడర్ అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ జవ్వాది పౌడర్ని అయితే తెచ్చేసుకొని మీరు కూడా కుంకుమలో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ జవ్వాది పౌడర్ని కొంచెం వాటర్లో కలిపేసుకొని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మన ఇల్లు అనేది మంచి సువాసన అయితే వస్తుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా అయితే ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా చూడండి మనము కుంకుమ అనేది మన ఫేస్కి అయితే పెట్టుకుంటూ ఉంటాము. మన ఫేస్కి పెట్టుకున్న తర్వాత మనమైతే ఆ కుంకుమ అయితే ఎక్కువసేపు మన ఫేస్ మీద అయితే ఉండదు. ఎందుకంటే మనకి కుంకుమ అనేది రాలిపోయి మొత్తం కూడా పోతూ ఉంటుంది కదండి. అలా పోయేటప్పుడు మనము కుంకుమ అనేది పోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి మనం బొట్టు పెట్టుకున్న దగ్గర మన క్రీమ్ అయితే ఏ క్రీమ్ అయితే మనం వాడతాము అనుకుంటామో ఆ క్రీమ్ అయితే కొంచెం చూడండి మనం కుంకుమ పెట్టుకున్న ప్లేస్లో ఈ విధంగా మనం క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత దాని మీద మనము ఈ విధంగా కుంకుమ బొట్టు అనేది మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల కుంకుమ అనేది మనకి ఎక్కువసేపు మన ఫేస్ మీదే ఉంటుందండి. కుంకుమ అనేది రాలిపోకుండా ఈ కుంకుమ అయితే మన ఫేస్ మీద చాలాసేపు అయితే ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మనకి డోర్ అనేది గాలికి అట్లా ఇట్లా కొట్టుకుంటున్నప్పుడు మనకి కింద స్టాండ్ అనేది ఉండదు కదండి. కొట్టుకునేటప్పుడు మనకి సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. అలా సౌండ్ అనేది రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలాంటి మనం బట్టలు కొనేటప్పుడు మనకి ఇలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలాంటివి వచ్చినప్పుడు మనం వేస్ట్ అని పడేయకుండా వాటిని మనము స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మనం డబల్ టేప్ అనేది ఒకటి ఈ విధంగా తీసేసుకొని కొంచెం తలుపు చివరి భాగంలో మనమైతే ఈ విధంగా టేప్ని అయితే అంటించేసుకోవాలి. ఈ విధంగా టేప్ని అయితే అంటించేసిన తర్వాత ఇంతకుముందు మనకు ఒక షీట్ చూపించాను కదండి మనకి బట్టలకు వస్తాయి అనేసి. అది మనము ఈ విధంగా చిన్న పీస్ లాగా ఈ విధంగా కట్ చేసుకొని మనము డబల్ టేప్ మీద మనం దీన్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేయడం వల్ల గాలికి తలుపు అనేది పడేటప్పుడల్లా మనకి తలుపు సౌండ్ అనేది రాకుండా మనకి ఈ టిప్ అయితే చాలా ఈజీగా పనిచేస్తుందని తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇంకా చలికాలం వర్షాకాలం వచ్చిందంటే ఉప్పు అనేది కొంచెం మెత్తగా అయిపోయి కొంచెం పొడి పొడిగా లేకుండా మనకి మనకి నిమ్మ అనేది వచ్చేసి మనకి మొత్తం కూడా స్పూన్కి అంటుకుపోతూ ఉంటుంది కదండి. అలా అంటుకుపోకుండా మనకి ఈ ఉప్పులో చెమ్మ అనేది రాకుండా ఉండాలంటే చూడండి ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని దీంట్లోకి కొంచెం బియ్యం అయితే వేసేసుకొని మనము
ఈ టిష్యూ పేపర్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. ఇది విడిపోకుండా మనము ఈ రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసుకొని మనము ఈ సాల్ట్లోకి ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి ఈ ఉప్పులోకి తేమ వచ్చినప్పుడు ఆ బియ్యం అనేది మనకి ఆ తేమ అనేది గుంజుకుంటుంది. కాబట్టి సాల్ట్ అనేది మనకి ఎప్పుడు కూడా తడి తడిగా లేకుండా చాలా పొడి పొడిగా అయితే ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము చిన్నులపాయ అయితే మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఆ చిన్నులపాయలు అయితే మనము ఒక వెల్లుల్లిపాయ అనేది ఈ విధంగా ఒకటి తీసేసుకొని దీని మీద మనకైతే ఇక్కడ లవంగాలు అయితే మన ఇంట్లో మసాలా దినుసులు ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదండి. అలా మనం వెల్లుల్లిపాయ మీద ఈ విధంగా లవంగాలను అయితే గుచ్చేసుకోవాలి. చూడండి మనకి ఎన్ని పడతాయి అనుకుంటామో అన్నైతే ఈ విధంగా లవంగాల్ని మనము ఈ వెల్లుల్లిపాయ మీద గుచ్చేసుకొని మన ఇంట్లో అయితే దోమలు ఎక్కువగా ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో మనం దీన్ని పెట్టేసుకోవడం వల్ల దోమలు అనేది రాకుండా మంచిగా అయితే ఉపయోగపడుతుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెటల్ బ్యాంగిల్స్ అయితే మనం వాడుతూ ఉంటాము. వాటి కలర్ పోయినప్పుడు అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనం ఈ విధంగా కిచెన్లోకి అయితే మనం ఈ మెటల్ బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా వాడేసుకోవచ్చు. ఇక్కడ మనము కింద మనము వేడి పాత్రలు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే స్టాండ్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి. అలా డబ్బులు పెట్టి మనము స్టాండ్స్ అనేది కొనకుండా ఈ మెటల్ బ్యాంగిల్స్ని అయితే మనము ఈ విధంగా కూడా వాడేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా బ్యాంగిల్స్ కింద పెట్టేసుకొని దాని మీద మనము ఈ విధంగా ఏదైనా బౌల్స్ అనేది పెట్టేసుకోవడం వల్ల మనకి వేడి బౌల్స్ అనేది దీని మీద ఈ విధంగా అయితే పెట్టేసుకోవడానికి ఈ బ్యాంగిల్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి. తప్పకుండా అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక మరొక టిప్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ వెదర్ని బట్టి అయితే మనకి ఇలా అగ్గిపెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదండి. వాడేటప్పుడు అగ్గిపెట్టెలు పుల్లలు అనేది మనకి ఒక్కొక్కసారి వెలగవు కదండి. నిమ్ముకి కానీ ఏ విధంగా అయినా సరే మనకి ఒక్కొక్కసారి అగ్గిపెట్టెలు అయితే కొంచెం మనం ఎంత గీసినా కానీ అగ్గి పుల్లలు అనేది వెలగవు. అలా వెలగనప్పుడు మనము ఏం చేయాలంటే చూడండి ఇలా చాక్ పీసులు అనేది మన ఇంట్లో మనం ముగ్గులు వేసుకోవడానికి వాడుతూనే ఉంటాం కదండి. అలా ఒక చాక్ పీస్ చిన్న పీస్ అనేది తీసేసుకొని ఈ విధంగా అగ్గిపెట్టెల బాక్స్లో మనము ఈ విధంగా చాక్ పీస్ని పెట్టేసుకోవడం వల్ల దానికి ఉన్నటువంటి నిమ్మ అనేది చాక్ పీస్ మొత్తం కూడా మనకి పీల్ చేసుకొని మనకి అగ్గి పుల్లలు గీసిన ప్రతిసారి కూడా వెలుగుతూ ఉంటాయి. ఈ టిప్ అయితే నచ్చితే తప్పకుండా మీరైతే ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుందని తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి మరొక టిప్ వచ్చేసి మనకి ఇలా పిల్లలైతే బ్యాగ్స్ అయితే స్కూల్కి వెళ్ళడానికి వాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ జిప్పులు అనేది మనకి ఎంత లాగినా సరే టైట్గా అయితే ఉండిపోతాయండి. ఎంత లాగినా మనకి స్ట్రక్ అయిపోయి మనకి జరగదు కదండి. అలా జరగనప్పుడు మనకి ఈ విధంగా చూడండి ఈ జిప్పులోకి మనం కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే మనం ఈ విధంగా జిప్పులకి పైన ఈ విధంగా వారానికి ఒకసారి కానీ ఒక 2 వారాలకు ఒకసారి అయినా సరే మనము ఈ జిప్పుల మీద కొంచెం ఈ విధంగా ఆయిల్ని అయితే వేసేసుకోవటం వల్ల మనకి ఈ జిప్పులు అనేది కూడా స్ట్రక్ అవ్వకుండా మనకి కావాల్సినప్పుడు ఈజీగా అయితే వేసుకోవడానికి పిల్లలకైతే చాలా కంఫర్ట్గా వీలుగా అయితే ఉంటుంది. చూడండి ఈ విధంగా జిప్ అయితే మనకి చాలా స్పీడ్గా అయితే లాగేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇక్కడ చూడండి మనము బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ అయితే మనము చిన్నవైనా సరే మనము తప్పకుండా శారీ మ్యాచింగ్ కోసం అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చెయ్యి భాగం మనకి ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ అనేది ఎక్కనప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి మన ఇంట్లో చూడండి ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే నాకు కూడా అసలు ఈ చెయ్యి భాగం దగ్గర అస్సలు బ్యాంగిల్ అనేది ఎక్కవండి. ఎంత పెద్దవైనా సరే మనకి ఒక్కోసారి బ్యాంగిల్స్ అయితే ఎక్కనప్పుడు మనం ఈ విధంగా పాత సాక్స్లు అయితే ఈ విధంగా ఒక సాక్స్ తీసేసుకొని మనము ఈ చెయ్యికి అయితే వేసేసుకొని దాని మీద నుంచి మనము బ్యాంగిల్స్ అయితే ఈజీగా వేసేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. చూడండి ఈ విధంగా సాక్స్కి మనము బ్యాంగిల్ అనేది ఈ విధంగా పైకి నెట్టుకోవాలండి. చిన్నగా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనము బ్యాంగిల్స్ అయితే ఎక్కించుకోవడానికి ఈ సాక్స్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది. మరికొన్ని వీడియోస్లో కూడా నేను బ్యాంగిల్స్ అనేది ఏ విధంగా మన చేతులకి ఎక్కించేసుకోవాలి అనేసి కూడా పోస్ట్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు మన ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి మనం అదే బ్యాంగిల్స్ని మళ్ళీ తీయాలనుకుంటే ఈ విధంగా సాక్స్ని మళ్ళీ వేసేసుకుని మనము ఈ విధంగా బ్యాంగిల్స్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చు.
చూడండి అదే బ్యాంగిల్స్‌ని మనము వేసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాము. అలా వేసేసినప్పుడు అవన్నీ కలిసిపోయి మనకి చిందరవందరగా ఉంటాయి బ్యాంగిల్స్. అదే విధంగా మనకి బ్యాంగిల్స్ అనేది ఆ విధంగా ఉండకుండా మనమైతే ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనేసైతే ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనము బ్యాంగిల్స్ అనేది కూడా దేనికి దానికి ఆ విధంగా సెట్ చేసేసుకొని మనము బ్యాంగిల్స్‌ని అయితే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేసి చెప్తాను. ఈ విధంగా మనం బ్యాంగిల్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలండి. ఏ కలర్‌కి ఆ కలర్ మొత్తం కూడా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇలా పనికిరాని సాక్స్‌లు అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండీ! అలా పడేయకుండా మనం దీంట్లోకి చూడండి ఈ విధంగా ఏదైనా పేపర్‌లు ఉంటాయి కదండీ! మన పిల్లలు బుక్స్ వాడి అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటారు. ఆ బుక్స్ అయితే పడేయకుండా మనము పేపర్స్ అనేది తీసేసుకొని ఆ పేపర్స్ అనేది ఈ సాక్స్‌లోకి లోపటికైతే పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పేపర్స్‌ని ఈ ఫోల్డ్ చేసుకున్న పేపర్స్‌ని మనము ఈ సాక్స్‌లోకైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనకి పైనుంచి కింద వరకు ఎన్ని పేపర్స్ అయితే పడతాయి అనుకుంటామో అన్ని పేపర్స్ అయితే ఈ విధంగా చుట్టేసుకొని మనం ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఈ సాక్స్‌లోకి అయితే మనము పెట్టేసుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనము బ్యాంగిల్స్ అనేది సాక్స్‌కి మనము వేసేసేయాలి. చూడండి ఈ విధంగా మనము ఈ బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకొని మనము ఈ సాక్స్‌కి అనేది ఈ విధంగా బ్యాంగిల్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. మనకు ఏ కలర్ సెట్ చేసుకొని మనము ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది సెట్ చేసుకొని వీటికి వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా బ్యాంగిల్స్ అన్నీ కూడా మనము ఈ సాక్స్‌కి వేసిన తర్వాత మన ఇంట్లో మనము జ్యువెలరీ బాక్సెస్ అయితే ఉంటాయి కదండీ! ప్లాస్టిక్ బాటిల్ మన బాక్సులు అయితే ఉంటాయి కదా! ఆ బాక్స్‌లో మనము ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ ఈ విధంగా సాక్స్‌లోకి పెట్టేసుకొని మనము ఈజీగా అయితే మనం ఒక బాక్స్‌లోకి పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.